నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. డ్రగ్స్ కేసుల సిట్ విచారణ కంటిన్యూ అవుతున్నది. ఇవాళ నటుడు సుబ్బరాజును విచారిస్తున్నారు అధికారులు. త్వరలో పార్టీ సంస్థాగత కమిటీలను నియమించే ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. బంగాళాఖాతంలో మల్లో అల్పపీడన ద్రోణి, కశ్మీర్ మీద ఫరూక్ కాంట్రవర్సీ కామెంట్స్, ఫ్రీగా ఫీచర్ ఫోన్ ఇస్తామంటున్న జియో, ఇంకా మరిన్ని ముచ్చట్లు చూసే ముందల న్యూస్ జంక్షన్ ల హైలైట్స్ చూసారు. 11 గంటలుగా సుబ్బరాజు విచారణ. రేపు సిట్ ముందుకు హీరో తరుణ్. సిటీల బార్ పబ్ల ఓనర్లతోటి రేపు మీటింగ్. డ్రగ్ దందా మీద సూచనలు ఇచ్చే అవకాశం. రైళ్ల 65 కేజీలు, కార్ల 150 కేజీలు, 2 చోట్ల భారీగా గంజాయి స్వాధీనం. పార్టీ కమిటీల మీద కేసీఆర్ నజర్. తొందరలో ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టే ఆలోచన. రేపు వరంగల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం మీట్. రాష్ట్రంలోని సమస్యల మీద స్పెషల్ ఫోకస్. అల్పపీడనంతో రేపటి నుంచి మల్ల వర్షాలు. గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద. కశ్మీర్పై వేరే దేశం జోక్యం అవసరం. ఫరూక్ కామెంట్స్ మీద పార్టీల గరం. వృద్ధుల కోసం ఇంకో కొత్త పెన్షన్ పథకం. ఫిక్స్డ్ డిపాజిట్లపై 10 ఏళ్ల పాటు 8% వడ్డీ. ఫ్రీగా ఫీచర్ ఫోన్, చౌకగా డేటా ప్యాకేజ్. కొత్త ఆఫర్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ.